హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ కింద మనం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఆర్ఆర్బీకి చెందినటువంటి కొత్త అప్డేట్ చెప్పండి అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. మాక్సిమం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఆ డేట్ అనౌన్స్ కాలేదు. అనౌన్స్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ ద్వారా ముందుకు వస్తాను. ఈ రోజు అప్డేట్ ఏంటంటే మీ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసింది అప్రూవ్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అన్న విషయాన్ని ఈ యొక్క కొత్త అప్డేట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదెలా అంటే వెబ్సైట్ లో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది. ఆ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చెక్ చేసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఆర్ఆర్బీకి చెందినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ వచ్చేసి లింక్ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. rrbapply.gov.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి rrbapply.gov.in అని మీరు ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో రైట్ సైడ్ మీకు సైన్ ఇన్ బటన్ ఉంటుంది. ఈ సైన్ ఇన్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ అయినట్లు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీ ఫోటో వస్తుంది. ఇదే మీకు గుర్తింపు అని చెప్పొచ్చు. సో ఈ ఫోటో వచ్చిందంటే మీ అప్లికేషన్ లోకి మీరు ఎంటర్ అయ్యారని అర్థం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, అప్లికేషన్ హిస్టరీ, ఈ 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనం చెక్ చేసుకోవాల్సింది అప్లికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత మీరు పోస్ట్ నేమ్, ఏ పోస్ట్ కి అయితే మీరు అప్లై చేశారో దాని తాలూకు డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయి ఉంటుంది అనమాట. అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఉండాలి. సో మొత్తం మ్యాటర్ అంతా ఇక్కడే ఉంటుందని చెప్పొచ్చు. అప్లికేషన్ స్టేటస్, ఇందులో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడే మీ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని అర్థం. లేదంటే మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్ లో మిస్టేక్స్ ఉంటే ఇక్కడ రిజెక్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్ళి మళ్ళీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేమెంట్ స్టేటస్ వచ్చేలోపు సక్సెస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ రిజెక్టెడ్ అని వస్తే దాన్ని మీరు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్ చేసిన తర్వాత ఈ మోడిఫికేషన్ స్టేటస్ లో కరెక్షన్ అయినటువంటి అప్లికేషన్ ను మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ ఇష్యూస్ అయితే ఇక్కడ నాట్ యాక్సెప్టెడ్ అని వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ పే చేసేదానికి ఆప్షన్ వస్తుందని చెప్పొచ్చు. సో ఆ ఆప్షన్ లో మీరు పే చేసినట్లయితే ఆ పేమెంట్ స్టేటస్ ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ గా వెరిఫై పేమెంట్ లో మీ పేమెంట్ అయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ అప్లికేషన్స్ లో మళ్ళీ మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు క్లియర్ గా అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మాడిఫై అని ఉంటుంది. మీరు ఏదైతే ఇక్కడ మీ స్టేటస్ ను మాడిఫై చేసి ఉంటారో అది అయిందో లేదో అన్నది మీకు ఇక్కడ మాడిఫై లో చూపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ పేమెంట్ హిస్టరీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మీ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని అర్థం. ఇక్కడ రిజెక్టెడ్ అని ఉంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నిన్ననే రావడం జరిగింది. సో ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి పారామెడికల్ తాలూకు రిక్రూట్మెంట్ కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఇలానే కొనసాగుతూ ఉంటాయి. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ ఆర్ఆర్బీకి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి లెంతీ క్వశ్చన్స్, గైడెన్స్ తాలూకు క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.